everyone, welcome back to my channel Nandy Telugu vlogs. ఈ రోజు వీడియోలో 1 డే లో 1 kg ఎలా తగ్గొచ్చో చాలా ఈజీగా చూపిస్తాను. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటుంది. కొందరికి వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండి వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటారు. కొందరు ఎక్కువ వెయిట్ ఉన్నాం కొంచెం తగ్గాలి అని తగ్గుతుంటారు. కొందరికి వచ్చి ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వస్తుందేమో అనేసి ఇప్పుడే వెయిట్ రెడ్యూస్ అవుతారు. నాకైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్నాను. పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, వాళ్ళ ఫేస్ వచ్చేసి ఎక్కువ మెచ్యూర్డ్గా కనిపిస్తుంది, స్కిన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్, ఇలా చాలా ఇష్యూస్ ఉంటుంది అనమాట. సో చాలా డిప్రెషన్గా ఉంటారు, చాలా ఇరిటేట్గా ఉంటారు. సో నాకు అలాంటివన్నీ నేను ఫేస్ చేశాను ఆల్రెడీ. నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేది, స్కిన్ చాలా మెచ్యూర్డ్గా, అన్వాంటెడ్ హెయిర్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దానివల్ల ఓవర్ వెయిట్ కూడా ఉండేదాన్ని. సో అలా ఉన్నప్పుడు డాక్టర్ నన్ను 5 to 10 kgs వరకు నువ్వు తగ్గితే, ఎంత వెయిట్ తగ్గితే నీకు అంత బెటర్, ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు అని చెప్పారు. సో అలానే చేశాను అనమాట. 5 kgs వరకు తగ్గాను. సో ఇంకా తగ్గడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సో ఈ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి నేను చేసే డైట్ ప్లాన్లో వచ్చేసి నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గింది. చాలామందికి డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ, స్ట్రెచ్ మార్క్స్ ఉంటుంది కదా, సో నాకు అవన్నీ కూడా తగ్గింది. స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసి చాలా పెద్దవిగా ఉంటుంది కదా, సో నేను అది డైట్ చేస్తూ మంచి హెల్తీ ఫుడ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేటివి చిన్నగా తగ్గుతూ వస్తుంది. కంప్లీట్గా తగ్గలేదు, ఇంకా ఉంది. సో స్లోగా తగ్గుతూ వస్తుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువగా ఉంది, నా హెయిర్ చాలా డల్గా అయిపోయింది. సో ఆ ప్రాబ్లం కూడా నాకు క్యూర్ అయిపోయింది. ఇంకా స్కిన్ కూడా వచ్చేసి మంచి గ్లో వస్తుంది. హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మంచిగా వాటర్ తాగాలి, 8 hours స్లీప్, మంచి స్లీప్ ఉండాలి అనమాట. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వెయిట్ రెడ్యూస్ అవడంతో పాటు రిమైనింగ్ నాకు ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతూ వస్తుంది. సో ఆలోచన చేయకుండా 1 day లో 1 kg ఎలా తగ్గొచ్చో, నేను ఎలాంటి మీల్ ప్లాన్ తీసుకున్నానో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రతిరోజు నేను డైట్ స్టార్ట్ చేసే ముందు ఏం చేశానంటే వెయిట్ చెక్ చేసుకుంటాను. అప్పుడే నాకు తెలుస్తుంది ఎంత వెయిట్ ఉన్నాను, ఇంకా ఎంత వెయిట్ తగ్గాలి అనేసి. ఇక్కడ ముందు రోజు వెయిట్ చూస్తే 69.1 ఉన్నాను. సో నెక్స్ట్ డే వెయిట్ కూడా ఇక్కడే చూపిస్తున్నాను, 68.2 ఉన్నాను. నేను ఎలాంటి మీల్ ప్లాన్ ఫాలో అవుతున్నాను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎంటీ స్టమక్తో అయితే నేను ఏబీసీ జ్యూస్ తీసుకుంటున్నాను. ఏబీసీ, యాపిల్, బీట్రూట్, క్యారెట్, దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ బీట్రూట్, ఒక క్యారెట్, ఒక యాపిల్ తీసుకుంటున్నాను. అన్నిటినీ ఇలా పీల్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఏబీసీ జ్యూస్ వల్ల మనకి ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు మనకి స్కిన్కి, హెయిర్కి, నెక్స్ట్ కళ్ళకు కూడా చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా మంచిది. ఎంటీ స్టమక్తో తీసుకుంటే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది అనమాట దీంట్లో. సో అందుకని నేను మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ జ్యూస్ తీసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్గా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొందరు దీంట్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుంటున్నారు, జింజర్ యాడ్ చేసుకుంటారు. సో నేను అదేమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని అలానే గ్రైండ్ చేసేసిన తర్వాత దీన్నంతా ఫిల్టర్ చేస్తున్నాను. కొందరు పల్ప్తోనే డైరెక్ట్గా అలానే తాగుతారు, నాకు పల్ప్ ఇష్టం లేదు కాబట్టి పల్ప్ అంతా ఫిల్టర్ చేసేస్తూ ఉన్నాను. సో 1 glass వస్తుంది అనమాట, 1 full glass వస్తుంది. ఒకరు తాగొచ్చు. ఒక్కొక్క యాపిల్, ఒక బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకుంటున్నాను. ఇలాంటి క్వాంటిటీ నేను ఫాలో అవుతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను మా బాబుకి కూడా ఇది ఇస్తున్నాను అనమాట, తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా చేసుకొని మార్నింగ్ హెల్తీగా తాగండి, మీకు వెయిట్ రెడ్యూస్ అవ్వడంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 11కి 11:30కి మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, ఆ టైంలో నేను స్మూదీ తీసుకుంటున్నాను. ఇది కూడా ఓట్స్ బనానా స్మూదీ. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ రెడ్యూస్ అవడంతో పాటు మనకి ఎక్కువ ఆకలి వేయకుండా ఉంటుంది, టమ్మీ చాలా లైట్గా అనిపిస్తుంది, మనకి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా చూస్తే నేను ఓట్స్ 1 spoon యాడ్ చేశాను. పీనట్ బటర్ లేకపోతే పీనట్స్ యూస్ చేసుకోవచ్చు. ఒక బనానా, నెక్స్ట్ వాటర్ యాడ్ చేశాను. కొద్దిగా డేట్స్, ఒక 2 dates సీడ్స్ తీసేసి యాడ్ చేసి గ్రైండ్ చేసి లాస్ట్లో ఇలా సెసమీ సీడ్స్, హనీ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బనానానే స్వీట్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండకాయ ఫ్రై, నెక్స్ట్ డ్రమ్ స్టిక్స్ సాంబారు, కొద్దిగా టొమాటో చట్నీ తీసుకుంటున్నాను. రైస్ తక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను మ్యాంగో తీసుకుంటున్నాను. సో మ్యాంగో కూడా చాలా మంచిది, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్
సబ్స్టెన్స్ ఎక్కువ ఉండేది మ్యాంగోలో చాలా బాగుంటుంది, డైజెషన్ కూడా మంచిది, స్కిన్కి హెయిర్కి కూడా మంచిది, సో హార్ట్ హెల్త్కి మంచిది, అందుకే మ్యాంగోస్ తీసుకుంటున్నాను. ఇంకా నైట్ వచ్చేసి నేను బ్లూబెర్రీ స్మూదీ తీసుకుంటున్నాను. సేమ్ బనానా స్మూదీ ఎలా చేశానో ఓట్స్ బనానా అలానే దీంట్లో బెర్రీస్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా పీసీఓఎస్ ఉండేవాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయడం మంచిది, కానీ ఫుల్గా స్టాప్ చేయొద్దండి, అవాయిడ్ చేయండి. అంటే మీరు డేలో కొద్దిగా యూజ్ చేయండి. ఫుల్గా కంప్లీట్గా స్టాప్ చేయడం వల్ల మళ్ళీ మీకు వచ్చేసి మంచి స్ట్రెంగ్త్ ఉండదు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. పీసీఓడి ఉండేవాళ్ళు రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్, వైట్ బ్రెడ్, యోగర్ట్, వైట్ రైస్ ఇవి అవాయిడ్ చేసేయండి. సో ఇంత ఈరోజు వీడియో. మీకు నా వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.